వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చెక్కలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి. నేనైతే 2 kgs బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా గంటితో కలిపెట్టుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. కరివేపాకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కరివేపాకు వేసుకున్నాక మిక్సీలో మిర్చి, జీలకర్ర అండ్ అల్లం బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం గంటితో అటు ఇటు కదపాలన్నమాట. కలిపిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ గంటెతో మాత్రమే కలుపుకోండి, లేకపోతే కాలుతుంది. గంటెతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చల్లారిన తర్వాత హ్యాండ్స్తో కలుపుకోవచ్చండి. ఇలా నీట్గా ఉండలు లేకుండా హ్యాండ్స్తో చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చూసారు కదా, ఇలా ఉండాలి. తర్వాత వాటిని చిన్నవైనా పెద్దవైనా మన ఇష్టం అన్నమాట. నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నా. ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలు చేసుకోవాలి. తర్వాత పూరీ మేకర్ని తీసుకొని పైన ఒక కవరు కింద ఒక కవర్ పెట్టుకొని మధ్యలో ఆ ఉండని పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. పక్కన ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పరుచుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా పరుచుకోండి, లేకపోతే ఇరిగిపోతాయి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ చెక్కల్ని నెమ్మదిగా ఇలా ఆయిల్లో వేసుకోండి. మనకి ఎన్ని చెక్కలు అయితే పడతాయో వాటి మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం నిదానంగా వేసుకోండి, లేకపోతే ఇరిగిపోతే తీసేటప్పుడు. చూసారు కదా, ఇలా మనకి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకొని అయిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక చెక్కలు రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.